Samskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. ఆసిఫాబాద్ మై నేటివ్ ప్లేస్. ఓకే. నా ఎడ్యుకేషన్ అంతా ఆసిఫాబాద్లో. నాన్నగారు శ్రీనివాసరావు, అమ్మ హేమలత. హై స్కూల్ హెడ్ మాస్టర్గా నాన్నగారు హిందుస్థానీ సంగీత కళాకారుడు. అక్కడ నాటకాలు వేస్తూ మంచిర్యాలలో నా ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. ఓకే. అప్పుడు నాటకాలు వేస్తూ ఉండేవాడు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 18 years వచ్చినప్పుడు నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఫస్ట్ టైం అప్పుడు ఏకే గోయల్ ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గారు హీ హాస్ బీన్ అపాయింటెడ్ మీ యాజ్ అ కాపిస్ట్. పెద్ద ఇంటర్వ్యూ అయింది రెవెన్యూలో. అప్పుడు నేను వెళ్ళాను. దాని తర్వాత రెవెన్యూ ఇన్స్పెక్టర్గా, డిప్యూటీ తహసీల్దార్గా, ఎంఆర్ఓగా 22 years ఆఫ్ సర్వీస్ ఐ హ్యావ్ రెండెడ్ ఫర్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఓకే. వేరియస్ ప్లేసెస్లో మంచిర్యాల్, జైపూర్, ఉట్నూర్, సిర్పూర్, కాగజ్నగర్, ఆసిఫాబాద్. తర్వాత నేను అక్కడి నుంచి 95 ఎండింగ్లో ఇక్కడ లాంగ్ లీవ్ పెట్టిన తర్వాత హైదరాబాద్ సిసిఎల్ఏ ఆఫీస్లో కూడా 11 months నేను వర్క్ చేసి ఆ జాబ్ రిజైన్ చేశాను. ఎందుకంటే 2 పడవల మీద ప్రయాణం మంచిది కాదు. నాటకాలు కూడా చాలా వేసేవాళ్ళం. నాటక రంగంలో కూడా కొన్ని వందల నాటకాలు వేశాం. అనేకమైన పరిషత్తులు, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రాలో కూడా భీమవరం, పాలకొల్లు, నెబ్జా నాటక పరిషత్, అన్నవరం, అమలాపురం, ఇలాంటివన్నీ చాలా తిరిగాము. ఓకే. నాటక రంగంలో ఉన్నప్పుడే అప్పుడే ప్రైవేట్ శాటిలైట్ యొక్క విప్లవం భారతదేశంలో వచ్చింది. అప్పుడే స్టార్టింగ్ అంటే దూరదర్శన్ ఒకటి మనకు 59లో స్టార్ట్ అయింది ఇండియాలో. భారతదేశంలో దూరదర్శన్ ప్రసారాలు ఈ 59లో స్టార్ట్ అయినాయి. మన తెలుగులో 22 April 1972 అంటే ఇప్పటికి 54 years కంప్లీట్ అయింది. తెలుగు ప్రసారాలు స్టార్ట్ అయ్యి అప్పుడు చిత్రహారతో స్టార్ట్ అయ్యేది. కానీ ప్రైవేట్ శాటిలైట్ సిస్టమ్ స్టార్ ప్లస్ రాబర్ట్ మర్దోక్ ద్వారా స్టార్ ప్లస్ జి సుభాష్ చంద్ర గోయల్ వాళ్ళు స్టార్ట్ చేశారు. అప్పుడే మన దగ్గర 94లో సన్ నెట్వర్క్ వాళ్ళు రావడం, ఇమ్మీడియట్గా ఆగస్ట్లో ఈటీవీ రావడం, గ్రూప్ రావడం. దూరదర్శన్ అనేసరికి ఏమైంది, అది కొంతమందికే పరిమితం అయిపోయిన ఛానల్ లాగా అవడం. ప్రైవేట్ శాటిలైట్ వచ్చిన తర్వాత క్రియేటివిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఐ హ్యావ్ థాట్ మై సెల్ఫ్, నేనే అనుకున్నాను, వై డోంట్ వి మేక్ అవర్ ఓన్ ప్రొడక్షన్స్. ఎందుకంటే మారుమూల ఆదిలాబాద్ జిల్లాలో చాలామంది నటులు, సాంకేతిక నిపుణులు ఉన్నారు. అలాగే మన తెలంగాణ ప్రాంతంలో, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతంలో కూడా ఉన్నారు. వీళ్ళకి ఎవరు అవకాశాలు ఇచ్చేవాళ్ళు లేరు. పెద్ద ప్రొడ్యూసర్లు కానీ, పెద్ద డైరెక్టర్లు కానీ అక్కడికి వెళ్ళి ఈవెన్ దే కాంట్ ఈవెన్ నాక్ ది డోర్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ హౌస్. మనమే ఎందుకు ఈ ప్రయత్నం చేయకూడదు అని చెప్పేసి ఐ హ్యావ్ మై సెల్ఫ్ ఎంటర్డ్ ఇన్ ఇండస్ట్రీ, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇండస్ట్రీ 95లో. అప్పుడు ఫస్ట్ మైథాలజికల్ సీరియల్ ఆది పరాశక్తి సీరియల్ ద్వారా నా ప్రవేశం జరిగింది. ఓకే. 1995 95 కరెక్ట్గా ఇప్పటికి 30 years. ఎగ్జాక్ట్లీ 30 years. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇట్స్ నాట్ అన్ స్మాల్ జర్నీ సార్. ఏంటంటే ఇన్ని సంవత్సరాల జర్నీలో ఇన్ని సీరియల్స్, ఆ సీరియల్స్తో పాటు డాక్యుమెంటరీస్ కానీ, బుక్స్ కానీ, అండ్ కొన్ని పదవులు అనేది కూడా అలంకరించి మరి ముందుకు వెళ్ళడం కానీ, సో అన్నీ సూపర్గా అనిపించింది సార్. కానీ మీ లైఫ్లో కొన్ని ఘట్టాలు అనేది కూడా చాలా ఇంపాక్ట్ చూపించిన సందర్భాలు అనేది కూడా ఉంది. అది కూడా అందులో మెయిన్ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది, ఇంకా చాలా ఉన్న దాంట్లో ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది డబ్బింగ్ సీరియల్స్ని పారదోలాలి అంటే వాటిని పక్కకి తీసేసి మన ఓన్ కంటెంట్ అనేది ఉండాలి. సో అదే వాటికే ప్రాముఖ్యత ఇవ్వాలి అని చెప్పేసి మీరు చేసిన ఉద్యమం. సో దాని గురించి మాట్లాడుకున్నాను సార్. ఎట్లా మొదలైంది అసలు? ఇట్ ఈస్ యాక్చువల్లీ హిస్టారికల్ మూమెంట్స్ ఇన్ అవర్ తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీ. అంటే ఇవాళ తెలుగు టీవీలో సుమారు 80 డైలీ సీరియల్స్ ఇప్పుడు ప్రసారం జరుగుతుంది మన 4 ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లో. అంతకుముందు 2011, 12, 13 ప్రాంతంలో తీసుకుంటే దాదాపు 62 నుంచి 64 డబ్బింగ్ సీరియల్స్ మన ఛానల్స్లో టెలికాస్ట్ అవుతూ ఉండే. ఏం సార్ 62 నుంచి 64 అంటే ఒక్కొక్క ఛానల్లో
14-15 సీరియల్స్ మినిమం వచ్చేది. అంటే మధ్యాహ్నం 11-12 గంటలకి డైలీ సీరియల్ యొక్క ఇది ప్రసారాలు మొదలయ్యేది, స్లాట్ మొదలయ్యేది. రాత్రి 10:30 వరకు జరుగుతుండే. దీంట్లో ఏవో 4-5 మ్యాక్సిమం 4-5 సీరియల్సే స్ట్రైట్ ఉండేవి, దట్టు 1-2 ఛానల్స్. ఓకే, మిగతా ఛానల్స్ అన్నీ అదర్ లాంగ్వేజ్లో సక్సెస్ అయిన డబ్బింగ్ సీరియల్స్ని వాళ్ళు చాలా తక్కువ రేటుకు కొని తక్కువ రేటుతో డబ్బింగ్ చేసుకొని ఒక పెద్ద ఉద్యమంలాగానే మన మీద వదిలిపెట్టేవాళ్ళు. దానివల్ల ఏమైంది, ఇక్కడ వేరియస్ పార్ట్స్ నుంచి ఈ ఇండస్ట్రీని నమ్ముకొని, అంటే ఇంకో జర్నీ తెలియదు, ఇంకో ప్రొఫెషన్ తెలియదు మన ఆర్టిస్టులకి కానీ, మన నటీనటులకి, సాంకేతిక నిపుణులకి, వర్కర్స్కి. ఇక్కడనే బతుకుతారు వాళ్ళు. అది కూడా నెలకి 10 రోజుల వరకు దొరికితే 30 రోజులు బతకాలి. దాంట్లోనే కిరాయి కట్టుకోవాలి, పిల్లగాళ్ళ ఫీజులు కట్టుకోవాలి. ఆ 10 రోజుల పని కూడా దొరకకుండా 1-2 రోజుల వరకు ఉండేసరికి ఏమైపోయిందంటే, ఒక రకంగా మన తెలుగు ఇండస్ట్రీ డబ్బింగ్ ఛానళ్ళ ఇండస్ట్రీ అయిపోయింది. సీనియర్ ఆర్టిస్టులు పేర్లు చెప్పను కానీ, చెన్నై నుంచి మన హైదరాబాద్కి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వచ్చిన తర్వాత చాలామంది సీనియర్ ఆర్టిస్టులు కూడా, ఫిలిం ఆర్టిస్టులు, వాళ్లకు సినిమాల్లో అవకాశాలు లేకపోవడం వల్ల వాళ్ళు కూడా సీరియల్స్ మీదనే ఆధారపడి వాళ్ళు సర్వైవ్ కావడం జరుగుతున్నది. ఆ టైంలో ఒక 3-4 ఆర్టిస్టులు నా ఆఫీసులో బోరున ఏడ్చేశారు. 3 months నుంచి ఇంటికి కిరాయి కట్టలేదు, ఇంటి ఓనర్ వెళ్ళగొడుతున్నాడు, మేము ఎట్టిపోవాలి, మా సొంత ఊరు విడిచి వచ్చాము, చెన్నై నుంచి ఇక్కడికి వచ్చాము, ఇక్కడ వర్క్ దొరకట్లేదు, ఇక్కడ వర్క్ దొరుకుతుంది అనుకున్నాము, తినడానికి కూడా చాలా కష్టం ఉంది. అంటే నేను అప్పుడు నావి ప్రాజెక్టులు ఫుల్, ఒక 4-5 డైలీ సీరియల్స్ ఫుల్, అంటే ఎవ్రీడే 4-5 డైలీ సీరియల్స్ నడుస్తున్నాయి. ఇది ప్రొడక్షన్ హౌస్ నాది పెద్ద ప్రొడక్షన్ హౌస్, ఓం సాయి తేజార్స్. వీళ్ళకి ఎంతమందికి మనం ఉపాధి కల్పించగలుగుతాం? ఒక మామూలు ప్రొడ్యూసర్ ఎంతమందికి నేను ఉపాధి కల్పించగలుగుతాను? చాలామందిని అడిగితే ఇది చెప్తున్నారు, సార్ వర్క్ లేదు, మాకు వర్క్ లేదు. సరే, దీని మీద ఆలోచిస్తే ఇది డబ్బింగ్ సీరియల్ని ఖతం పట్టించాలి. ఇది ఒక జాడ్యం. మన తెలుగు వాళ్ళకి మన సంస్కృతి లేకుండా ఎక్కడో పరాయి భాష, ఎక్కడో బాలికా వధు అనేది 100 ఏళ్ల కిందట ఉండే మన తెలుగు వాళ్ళు అది మర్చిపోయినారు. ఎప్పుడో అది కందుకూరి వీరేశలింగం పంతుల కాలంలో పిల్లగాళ్ళకు పెళ్లి చేసింది, పుత్తడి బొమ్మ పూర్ణమ అని చేసింది. ఇప్పుడు అది లేనే లేదు. ఆ గుజరాత్ సీరియల్ని తీసుకువచ్చి, రాజస్థాన్ సీరియల్ తీసుకువచ్చి మన తెలుగు వాళ్ళకు చూపిస్తే ఏమన్నట్టు? మన కట్టు కాదు, మన బొట్టు కాదు, మన సంస్కృతి కాదు. ఆ చీరలు మనం కట్టాం, ఆ బొట్లు మనం పెట్టాం. మన తెలుగు సంస్కృతి వేరే, మన భాష వేరే. ఈ పరాయి భాషా సీరియల్స్ మన సంస్కృతిని కూడా నాశనం పట్టిస్తున్నాయి, ఉపాధి అవకాశాలు నిలగొడుతున్నాయి. కాబట్టి దీన్ని బాగా సీరియస్ తీసుకుందామని అందరితో కలిసి ఒక సమావేశం పెట్టాను. ముందుగా అన్ని ఛానళ్ళకు వెళ్ళి అప్లై చేశాను, డైలీ పేపర్స్కి వెళ్ళాను. దీన్ని మీరు పెద్ద మనసుతో ఆలోచించండి. ఐ నీడ్ సపోర్ట్ ఫ్రమ్ ఆల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా. దాని తర్వాత సీఎం గారిని కలిశాను, మినిస్టర్లను కలిశాను, ప్రజా సంఘాలను కలిశాను, సాంస్కృతిక సంస్థలను కలిశాను, ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఆర్టిస్ట్ అసోసియేషన్. అప్పుడే అంతకుముందే మేము 2 years బ్యాక్ స్టార్ట్ చేసిన మన టెలివిజన్ ఫెడరేషన్, అందరం కలిసి ఒకే ప్లాట్ఫామ్ మీద వచ్చి మేమందరం కలిసి దీన్ని నిరోధించాలి అని నిర్ణయం తీసుకొని మన ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్ లాంటి దాసరి గారిని కలిసాం. దాసరి గారు హ్యాస్ గివెన్, మేము వెంట ఉంటున్నాను అనేసరికి మాకు 1000 ఏనుగుల బలం వచ్చింది. తమ్మారెడ్డి భారద్వాజ గారు, పెద్ద పెద్ద వాళ్ళందరితో కలిసి ప్రయాణం చేసి 39 days మేము ధర్నా చౌక్లో స్ట్రైక్ చేసాము. అప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఒకే ప్లాట్ఫామ్ మీద కలిసి వచ్చింది. అప్పుడు 22 April 2013 నుంచి తెలుగు ఛానళ్ళలో, అంటే అది ఉగాది పండుగ, ఆ రోజు నుంచి తెలుగు ఛానల్లో నో డబ్బింగ్ సీరియల్స్
అనే నినాదంతో మేము ముందుకు వచ్చాం. దానికి అందరూ సపోర్ట్ చేశారు. లక్కీగా ముందుగా పెద్ద ఆయన రామోజీరావు గారు 21వ తారీఖు నుంచి మేము డబ్బింగ్ సీరియల్ ఆపుతున్నాము సురేష్ గారు అని లెటర్ రాయడం, దాని తర్వాత మిగతా ఛానల్స్ కూడా రాయడం. ఇట్ ఈస్ అ మైల్ స్టోన్ ఇన్ టీవీ ఇండస్ట్రీ. చాలామంది ఒక సీరియల్ డబ్బింగ్ది నడిస్తే 100 మంది ఉపాధి పోతుంది సార్. 100 మంది మేకప్, క్యాస్ట్, మార్ట్, డ్రైవర్స్, ప్రొడక్షన్ మేనేజర్, ప్రొడక్షన్ అసిస్టెంట్స్, వాట్ నాట్, లొకేషన్ వాళ్ళు, లొకేషన్ ఇన్ఛార్జీలు, ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, మన డబ్బింగ్ చెప్పే డబ్బింగ్ ఆర్టిస్టులు, ఎడిటర్స్, సౌండ్ ఇంజనీర్స్, మీరు 24 క్రాఫ్ట్లు. ఇంతమంది ఒక ఎపిసోడ్ మీద బతుకుతారు. 64 డబ్బింగ్ సీరియల్స్ అంటే 6400 మంది ఉపాధి పోయింది అప్పుడు. టుడే 8000 people are feeding every day because of our regular straight serials, television serials. This is the result of that great agitation. అంటే ఆ సందర్భంలో కూడా స్పెషల్గా అసెంబ్లీలో కూడా దీని గురించి కూడా మరి అప్పుడున్న సీఎం గారు దాని గురించి ప్రస్తావించడం కానీ, ఇట్స్ నాట్ అన్ స్మాల్ జర్నీ సార్. ఒక ఉద్యమాన్ని తీసుకొని వచ్చి సక్సెస్ఫుల్ చేశారు చూసారా, అందుకు సార్. మొదటిసారి టీవీ ఇండస్ట్రీ గురించి అసెంబ్లీలో మాట్లాడడం అనేది మొదటిసారి. అన్ని రకాల పార్టీలు, చంద్రబాబు నాయుడు గారు, మన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా అప్పుడు వచ్చి డైరెక్ట్లీ దే హ్యావ్ సపోర్టెడ్ అవర్ ఎడ్యుకేషన్. వాళ్ళు వచ్చారు, మన సమావేశాలకు వచ్చారు. కవితక్క వాళ్ళు వచ్చారు, రేవంత్ రెడ్డి గారు వచ్చారు, బాబు గారు వచ్చారు, గద్దర్ గారు వచ్చారు. చాలామంది లీడర్స్ వచ్చి ధర్నా చౌక్లో మనకు సపోర్ట్ ఇచ్చారు. మొదటిసారి అసెంబ్లీలో క్వశ్చన్ ఎందుకు వేయించారంటే, బెల్లంపల్లి అంటే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే మల్లేష్ అన్న గారు, గుండా మల్లేష్, సిపిఐ ఎమ్మెల్యే, మాకు మొదటి నుంచి 35-40 ఏళ్ల నుంచి పరిచయం. అన్నా మీరు క్వశ్చన్ వేయాలన్న ఇది ఉంది, బర్నింగ్ ప్రాబ్లం ఉంది అంటే డెఫినెట్గా నేను వేస్తా అన్నా అని చెప్పేసి ఆయన క్వశ్చన్ వేశాడు. దానికి అప్పుడు ప్రభుత్వం అసెంబ్లీలో సమాధానం ఇచ్చింది, ఇది మంచి పద్ధతి కాదు, మన సంస్కృతిని దెబ్బతీస్తుంది, దీని మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పి హోమ్ డిపార్ట్మెంట్కి, ఇంటెలిజెన్స్కి కూడా అప్పుడు లెటర్ రాశారు. కాబట్టి ప్రభుత్వంలో ఒక కదలిక రావడం, ఒక సౌత్ ఇండియాలో, భారతదేశంలోనే ఒక హిస్టారికల్ విక్టోరీ మనం చవి చూసాం. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సార్ మరి ఇప్పుడు ప్రెసెంట్ డబ్బింగ్ సీరియల్స్ ఎన్ని ఉన్నాయి సార్? 80 అయితే నడుస్తూ ఉన్నాయి. సో డిఫరెంట్ ఛానల్స్లో 80 నడుస్తూ ఉంటే అందులో ఈ డబ్బింగ్ సీరియల్స్ శాతం ఎంత ఉంది? ఇప్పుడు చాలా లెస్, 5% ఉంటుంది. మేము అప్పటికి ఇప్పటికీ డబ్బింగ్ సీరియల్స్ మీద ఒక స్ట్రాటజీ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, రామాయణం సౌత్ ఇండియా వాళ్ళు తీసిన, నార్త్ ఇండియా తీసిన ఒకే రకమైన స్టోరీ. శివలీలలు, శివుడి యొక్క కథ, ఇలాంటి మైథాలజికల్ ఈవెంట్స్ ఏవి ఉన్నా కూడా, ఇప్పుడు సాయిబాబా తీయాలి, షిరిడి సాయిబాబా, అదే కథ ఉంటుంది. మనమైనా వాళ్ళైనా అదే చేస్తాం. కాబట్టి దానికి కొంత రిలాక్సేషన్ ఇచ్చాం. అట్లాగే హిస్టారికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, భారత స్వాతంత్ర సంగ్రామం కావచ్చు, శివాజీ మహారాజ్ కావచ్చు, ఇలాంటి దాని మీద కూడా మన కొంత రిలాక్సేషన్ ఇచ్చాము. అలాంటి సీరియల్స్ ఇప్పుడు చాలా లెస్గా టెలికాస్ట్ అవుతున్నాయి. ఓకే.